ఇప్పుడు తినుండవు రుచి చూసిండవు వాసన చూసిండవు అది అదే గిఫ్ట్ మర్చిపోతున్నాను నా అందరూ తెస్తారులే మామూలుగా బాగుండదు కదా ముందుగానే అస్త్రిస్తున్నాము బాగుండదు కదా ముందుగానే అస్త్రిస్తున్నాము కంపల్సరీ రండి నా ఫ్యామిలీతో రండి ఇంకా కప్పు కొడుతుంది రోజే బట్టి ఉంది కూర్చో దిగుతారు కార్లో. అది నీ మాట ఇది నా చెప్పు తీసుకొని లోపల కొట్టుకున్నా మేలైతాను నీ మాట నమ్మినందుకు నా చెప్పు తీసుకొని లోపల కొట్టుకున్నా మేలైతాను నీ మాట నమ్మినందుకు పోతే నేను మళ్ళాడా వచ్చిన వాళ్ళు 11 మందిని పొల్లాడిచి బట్టలు ఇప్పేటట్లు కొట్టిపోతే నేను మళ్ళాడా రారా నాయన స్వామి పనుందిరా కూర్చో నిమిషం ఏదోలే ఎందుకు కూర్చోయింటానో ఏదాన్ని బట్టో నేను చూసినా ఇప్పుడు వాస్తు ప్రకారం ఈ టైంలో ఈడ కూర్చోవాలని ఉంది కానీ ఎవరు లేరులే నువ్వు మళ్ళా నువ్వు ఏందో ఊహించుకొని ఎందుకు కూర్చున్నానో చెప్తా నువ్వు కూర్చో రగడైందేమోనని ఏందని ఫోన్ అనా రేపు హలో బోయా నా వినిపిస్తుంది బోయింగా ఉంది ఇంకా పండగ నా రేపు భోజనాలు పెడతాను ఫంక్షన్కి రండి బర్త్డేనా మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ చికెన్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చేపిస్తాను ఫ్యామిలీతో సహా అందరు రండి పక్కనింటి వాళ్ళు కూడా వాళ్ళు ఒకవేళ అప్పుడప్పుడు బండి తీసేటప్పుడు చూస్తుంటారు వాళ్ళు కూడా కకృతికి ఏమైనా వచ్చి తింటారేమో వాళ్ళని కూడా పిలిచిరండి కకృతి ఎంతమందికి అయినా పెట్టిస్తాను ప్రాబ్లం లేదు గ్రాండ్గా జరగల్లా 10 మందిలో పేరు ఉండాల ఈ సంవత్సరం అంతా తలుచుకోవాల ఓకేనా హ్యాపీ బర్త్డే మొద్దు నువ్వు వచ్చినాక చెప్పు హ్యాపీ బర్త్డే గిఫ్ట్లు చేస్తారు కదా గిఫ్ట్ల కోసం అదే మళ్ళా నాకేం పోదు మీ మర్యాద పోతుంది అందరికి చెప్పినా ఫోన్ చేసి ఆల్రెడీ గిఫ్ట్లు మెయిన్ అని పెట్టిస్తానులే మళ్ళీ చికెన్లు ఇవన్నీ దొబ్బి తినేకి వస్తానులే నువ్వేందినా మనం ఇంత నీచగా మాట్లాడుతూ సరే కాదు నా పెట్టే పెడతాండవు మళ్ళీ గిఫ్ట్లు ఇస్తారా ఎవళ్ళే వాళ్ళు పెట్టేకి చికెన్ రోంత రేట్ ఉంది ఇప్పుడు అసలు ఏంటి దాన్ని పెట్టిస్తాను బర్త్డే ఇప్పుడు మొన్న అయిపోయి కదా మొన్న నా బర్త్డే అయిపోయింది అంటే మొన్న అంటే ఎప్పుడో అయిపోయింది అది ఎప్పుడో వస్తుంది ఇప్పుడు మనకి చికెన్ వేరే అయిపోయి తక్కువ రేటుకి ఇస్తున్నాడు తక్కువ రేటుకి ఇస్తాడు ఏంటి చేస్తాను ఊరిని గిఫ్ట్లు వస్తాయి రోజు బ్రెయిన్ వాడు బర్త్డే అని చెప్పి పిలిపిస్తా తక్కువ రేటు చికెన్ పెడతా తక్కువ రేటుతో గిఫ్ట్లు మంచి గిఫ్ట్లు లొక్కుతా ఏమి ఫస్ట్ టైం చూస్తాను నీకు ఇంకోటి ఆ చికెన్ షాప్ అయిపోతేనే బర్త్డేని అయిపోయి చెప్తాను అయిపోతాడు నేను పోయింది 10 రూపాయలు పెట్టి చికెన్ ఆడుకుంటే అయిపోతే 100 రూపాయలు అయిపోతే వెళ్ళి కదా అయిపోయి చికెన్ పెడతాను అనేది నాకు ఏవో ఐడియాలు ఉంటాయి నీ తరపున ఎవరైనా ఉంటే పిలుచుకో నీ బర్త్డే నా జనాలు పిలిచి ఎట్లయితుంది నా నిజమైన బర్త్డేనా అట్లే చెప్పుకో అంటే నువ్వు వాడు గిఫ్ట్లు వస్తాయి అన్నదానం చెప్పారు అన్నదానాలు చేస్తాను చికెన్ దానమే చేసి నన్ను వస్తారో కనుక్కొని ఫాలో అప్ చేసి ఫోర్స్ గా పిలుసు ముఖ్యమైన వాళ్ళకి 2-3 ఫోన్ చేయి నేను ఫోన్ చేస్తా సార్ నా నెంబర్ ఆడండి తెచ్చుకో నా ఫోన్ నా ముందరే మాట్లాడు నీకు ఎత్తిస్తా ఏమైనా మాట్లాడాలన్నావు నువ్వు ఉండాలి నువ్వు తీసుకో నీ సెల్ తీసుకోతారు పుట్టినరోజుకి 2 తెల్లగల నువ్వు పీ పూసుకో అది ఏంటంటే దాన్ని
పూసుకో అంటాను. పరికాయలే అది కూడా పాప వచ్చేట్లన్నా గానీ పరికాయ పూసుకో. ఏంద్రా 6 డిజిట్లు పెట్టినావు పాస్వర్డ్? అట్లా ఉండాల నువ్వు చూడద్దు. అబ్బో బాగానైనా దాంట్లో అంత ఏముండవు కానీ మళ్ళీ చూసేంత. ఎవరైనా పెద్దోళ్ళు ఫస్ట్ పిలిచొద్దు. వచ్చి ఎత్తపోయి ఉండేడు కూడా ఎత్తపోయి టైప్ లేకుండా. మాట్లాడుతున్నాను లంగా అంటున్నావు నువ్వు. లంగా నేను ఎప్పుడంటే ఇప్పుడు ఏమంటే చిల్లర గాల్లో పిలిచొద్దంట. నువ్వు చిల్లర వేస్తావా? నీ చిల్లర ఉంటుంది నీకే. మనిషి చేస్తావో ఫోను మాకు అంత రిచ్ పీసే పీసేలే. రేపు ఘనంగా జరగల బర్త్డే. బ్యాక్ రా మగానా భారీ మళ్ళా గిఫ్ట్లు వస్తాయి నువ్వునా? వస్తాయి మళ్ళా గిఫ్ట్లు వస్తాయి నువ్వునా? వస్తాయి. చెయ్యరా చేస్తాయి తట్టుగా. నువ్వు మళ్ళా మిండగాల అంకులు చేసావు. నువ్వు మంచోళ్ళు పనికొచ్చి గిఫ్ట్లు తెచ్చేవాళ్ళు చిల్లరేమా. మళ్ళా నా బర్త్డే రోజు వచ్చిన వాళ్ళేనమ్మా ఎంత ఎవరు తేడా ఎంత దిగినారు అనుకొని చిల్లర అవుతాం. మళ్ళా నువ్వు పెట్టుకున్నావు మిండగాలు అవుతారా? నువ్వు చేయొద్దు. అర్థమైందా? ఇక్కడ అనంతపురమేం కాదు. హలో హలో నా నమస్తేనా నా కృష్ణనా? అదేనా నా బర్త్డేనా రేపు? చిల్లీ చికెన్ నా అదే అదే చికెన్ పెట్టిస్తున్నాము. చికెన్ మంచూరియా చికెన్ పిల్లీస్ చికెన్ పికిల్స్ మొత్తం చిట్టి చికెన్ అవన్నీ పెట్టేస్తున్నాం. ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ చికెన్ లో చేసి నాన్ వెజ్ లో ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ నా చికెన్ ఫ్రై. మళ్ళా మామూలు కూడా తినిండవు ఎప్పుడు తినిండవు రుచి చూసిండవు వాసన చూసిండవు. అదే గిఫ్ట్ మర్చిపోతున్నాను నా. అందరూ తెస్తారులే మామూలుగా. బాగుండదు ముందుగానే అస్త్రిస్తున్నాము. కంపల్సరీ రాండి నా ఫ్యామిలీతో రాండి. ఇంకా చూడండి మీ ఫ్యామిలీ కాకపోతే ఇంకా పక్కన ఫ్యామిలీ కూడా పిలుచుకొని రా. నేనే వద్దండి కాదనము. ఆతిథ్యము ఎట్లుంటుందో సార్ చూస్తే తెలుస్తుంది. ఒక్కసారి మీరు రాండి నా. మీరు జన్మలో తినిండ్రు. మీరు జన్మలో కూడా మీరు అసలు నువ్వు ఎన్ని జన్మలు తిన్నా కూడా మర్చిపోలేవు. వైజాగ్ లోనే ఎవరు చేసిండ్రు అసలు మీ వైజాగ్ లోనే మా అనంతపురం చేసిన వాళ్ళు చూడలేవు నువ్వు. మళ్ళా చికెన్ ఏర్లే మారుతాంటే మళ్ళా వానమ్మ నిజ ఏను వల్ల మీరు రండి అని చెప్పి బిజీగా ఉన్నా అని చెప్పేసి అదే ఫోన్ చేస్తా బిజీగా ఉన్నాం మీరు రాండి అన్న. సరే కంపల్సరీ అన్న మీరు రాండి. మీరు ఏం తగ్గింది చూపిస్తాం. సరే ఎవరైనా గెస్టెడ్ ఆఫీసర్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా దానికి మించిన వాళ్ళు గౌరవించే వాళ్ళు నేను ఒక స్టేజ్ లో ఊహించుకుంటాండే వాళ్ళు ఊహించుకున్న వాళ్ళు ఉన్నారు. రైల్వే జాబ్ చేస్తాడు ఎప్ప మళ్ళీ అట్లా వాళ్ళ చేయి ఫంక్షన్కి వచ్చిందని పేరన్న ఉంటుంది. ఈ ఏడుతో అయిపో నీ మొగం చూడుకుంటా ఏం లేదు అంటే ఏం ఎంత పెద్ద చెప్తాను ఏంది నువ్వు రాగరా బూతులు వస్తానే నీకే కబ్బు కూతురు. మళ్ళీ ఏమే ఏరియా అంటే తప్పేముంది? ఏరియా అంటే ఏరుగుతాను అన్నట్టు నువ్వు. అదే మళ్ళీ చండాలంగా మాట్లాడుతున్నావు చూడు రోజు రోజుకి. హలో సారా హలో సార్ నమస్కారం సార్. సార్ మాది యాక్చువల్లీ తప్పుగా కనుక్కోద్దని సార్ ఈ టైంలో కాల్ చేశాను. చెప్పు. అదే సార్ మీరేమనుకుంటున్నారు? అప్పటికే చేసినావు అనుకుంటే మళ్ళీ అప్పేమని అడుగుతావేమో అనుకోండి. మళ్ళీ చిల్లర అవుతావని ఏ బజార్ మమ్మడం నీకు ఏమనుకుంటాను? ఏమి ఉద్యోగస్తుడు అయినా ప్రపంచంలో ఎవరు లేరు ఉద్యోగస్తులు పాపం. అప్పటి ఎవరు ఏంటి కడతారు చెప్తాడు. రైల్వే జాబ్ లో బాత్రూమ్ కడిగేదే ట్రైన్ లో నువ్వు ఘోరంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఘోరంగా అది జాబ్ రైల్వే జాబ్ ట్రైన్ నడిపి అయిపోయినా మళ్ళా పెద్దోళ్ళే మళ్ళా చిల్లర మాట్లాడుతున్నా అంటే నువ్వు అప్పటికి వేసినావు. ఎట్లా మాట్లాడతావునా? హలో హలో సార్ క్షమించారు సార్ కాల్ కట్ అయింది అనుకో. అది సిగ్నల్ సరిగ్గా లేకపోయింది. గంట బైపాస్ పోయిద్దాం సార్ అని బైపాస్ పోయిద్దాం సార్ అని
నువ్వు ఇట్లా మాట్లాడుతావు నువ్వు ఏ బండి లేదా బైపాస్ లో పెద్ద పెద్ద రెస్టారెంట్ ఉంటాయి, మంచి మంచి హోటల్స్ ఉంటాయి. మీరు ఆడేమో లాడ్జ్ తీసుకున్నా, ఒకవేళ ఆడేమన్నా నమ్మ లాడ్జ్లేంటికి నమ్మ రెస్టారెంట్ ఏమన్నా వేరే దాన్ని కలిసేకి ఏమన్నా బ్రోకర్ మీద కలుపుతున్నానా? నువ్వు తప్పుగా అనుకుంటా, నువ్వు తప్పు చేస్తావు అంటే నువ్వు తప్పుగా ఆలోచిస్తాను. ప్రశాంతంగా పిలిచి అయిపోతావు ఏదో పడుకుంటా, అదే ప్రశాంతంగా పిలిచి అయిపోతావు ఏదో పడుకుంటా, అదే ప్రశాంతంగా మాట్లాడు. ఏదైనా అయిపో లైన్ లో ఉన్నాడా, కట్ చేసినాడా? కట్ అయిపోయిందిలే. ఆయపకి డైరెక్ట్ బర్త్డే అని చెప్పు. ఏందో లవర్ తో మాట్లాడినట్టు అట్ట ఇట్ట కాకుండా చెప్తాను. నువ్వు ఆయపని బర్త్డే పిలుస్తున్నావా లేదా బైపాస్ పిలుస్తున్నావా? మళ్ళీ డైరెక్ట్ చెప్పే మ్యాటర్ చెప్పేసి మాట్లాడు. బైపాస్ చెప్పు. కార్ ఉందే? ఉంది. మళ్ళీ బర్త్డే పోదాం, కేక్ కట్ చేసిన కార్లో పోదామని చెప్పు. పోదామా? మీరు నేను రాను, నేను బిజీగా ఉంటా. ఎట్లా కనపడుతుంది నీకు? కార్లో పోదామంటే పాటలు పెట్టుకుని హ్యాపీ బర్త్డే సాంగ్స్ అని. ఎవరికి తెలుసు అన్నిటికీ సీరియస్ అవుతా. నీకే ఉన్నా రైల్వే జాబ్. అదే మళ్ళా సార్ వెరీ వెరీ సారీ సార్. ఎందుకు నన్ను చాలా క్షమించాలి సార్. అంటే సిగ్నల్ రాక అది ప్రాబ్లం అయింది సార్. సార్ నా యాక్చువల్లీ నాది బర్త్డేను రేపు. అదే చికెన్ పార్టీ ఉంది, మరి మీరు కంపల్సరీ రావాలి సార్. అంత ఫ్యామిలీతో కూడా రావాలి సార్ మీరు. సార్ సార్ ఇప్పుడు వద్దురండి సార్, మీరు వచ్చినాక చెప్పండి. నాకు బర్త్డే పర్సనల్ పిలిచిపోవాలనుకుంటున్నాడేమో, నాకు బర్త్డే పర్సనల్ పిలిచిపోవాలనుకుంటున్నాడేమో. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తాడు? ఎందుకు రైల్వేనేనా లేదా పట్టాల మీద పోయేవాడా? నో నో నో. ఏమే తిక్క నీకేమన్నా నీకేమన్నా పట్టాల మీద సార్ నేటి కడతాను గేట్ మీద అయిపోతాడు. ఇప్పుడు చెడగొడతావు పట్టాల మీద అట్లా ఊరు బయట వెయిట్ అయిపోయామనుకోండి. నేను అట్లా అనుకున్నా. ఆ సారేనా కాదా ట్రైనా? సార్ నేటి కట్టాను ఫస్ట్. సరే సర్లే కానీ ఇది కాదు. ఇది ఇంకా అయిపోయి అర్థమైంది. ఇంకా మళ్ళీ ఎన్ని ఫోన్ చేస్తావు? వేరే వాళ్ళు చేస్తానా? ఎంతమంది మళ్ళా చేసుకుంది? ఇద్దరు నేను వాళ్ళు చెప్పినావు కదా. మళ్ళా నువ్వు ఫ్రీ అయినాక మామూలు వాళ్ళు చెప్పుకుంది. చికెన్ తీసుకొని రా, దానికి మసాలా అద్దల్లా ఉంది. చికెన్ తీసుకు ట్యాప్ నువ్వు చూస్తావు కదా. నన్ను పిలిచవచ్చు కదా, నేను కూడా నీతోనే వేపిస్తలే మసాలా. దానికి ఎంత మ్యారినేట్ చేసి బాగా పొద్దునకి బాగా చికెన్ మసాలా ఎక్కుతుంది. మనం ట్రైనింగ్ అయినట్టున్నావా? జాగ్రత్త పీసులన్నీ వేసేది. ఇక్కడ కూర్చో. ఆత్రం ఎక్కువ నీకు, ఆత్రం ఎక్కువ నీకు. కాలుతో తొంతనమేంద్రా? నువ్వు కాలుతో కాదు, కూర్చో. కమ్ము కమ్ము కొడుతుంది రొజ్జ బట్టి ఉంది. కమ్ము కొడుతుంది రొజ్జ బట్టి ఉంది. కూర్చో కూర్చో కూర్చో. తీ బయటది అట్లా తీద్దు. కవర్ సెట్ సెట్ బయటకి 10 కేజీలు చూడు. కూర్చో. కింద పెట్టేదిలే, వాసన చచ్చిపోతారు. అబ్బా కిందంత అవుతుంది. పెట్టి లోలు పెట్టి చెప్తా. మళ్ళీ ఎవరైనా పైన వాళ్ళు వీళ్ళు చూసినట్టు లోలు పెట్టే వాసన వస్తుంది. ఈ అమ్మాయి మనం కాదు కదా తినేది. లోలు పెట్ట వీడు తక్కువ రేటు కానీ అంత చిల్లర తెచ్చినాడు కదరా. అసలు ఏం చేశాను? నువ్వు నాకు బీపీ నరికేస్తాను. మళ్ళా మన గబ్బాయి మనకు వాని అమ్మ మర్చిపోదు. అంత అంటే ఏది నవ్వి తెచ్చినా? నీకేమైనా పిచ్చే? నీకేమైనా లెగ్ పీస్ లా కోడికాల్లో, లెగ్ పీస్ లా కోడికాల్లో ఎన్ని రాస్తుంది? నువ్వు తిను. తిన్నాక నీకు తెలుస్తుంది ఎట్టుంటుంది దాని రుచి ఏమి. దాని చేపించేది నేను. నువ్వు తిని సాగు. అందుకే పట్టాను. నువ్వు ఉంగావు 20 పీసులు పికిలు పెట్టుకో. నువ్వు పెట్టుకొని సాగు పికిలు కాబట్టి గిడ్గీలు పెట్టుకో. సరిపోతావు నువ్వు. ఏం ముదరష్టమాడా? ఎందుకంత ఫీల్ అవుతాను? ఏం ఫీల్ అవుతాను? మర్యాద చెప్తాను. ఇప్పుడు వాళ్ళు చెప్పినానే. ఎవరు చెప్పినా? మనిషి ఎవరు చెప్తాను? ఇంకా బిల్డప్ కావాల వాళ్ళ రాద్దని చెప్పు అంతే కదా. రావుతాడు. ఏంటి రాన్నావు? వానమ్మ జీతం నా బతుకుపోనమ్మ. ఇంత దరిద్రంగా ఉన్నావు నన్ను. అయింది అయిందిలే కానీ ఏందండి
ఇప్పుడు ఎట్లా డబ్బులు కూడా లేవు మా లెగ్ పీస్ వద్దనుకుంటే కాదు 5,000 పెట్టుకుంటే బయట తెప్పిస్తా ఇంకా సైతాన్ ఏంటది నువ్వు మహారాజులు పోయేట నాకు చేస్తాను చిల్లర పిలిచిన తినకపోయినా ఏం కాదు నేనేమి నీకు సరిపోతుంది ఎంప్లాయర్ని వాళ్ళు ఏం పిలిచలే నేను అదే నీలాగా అంతా లత్కోరు వాళ్ళు పిలిచినాను 10 మందిని వానాలు వచ్చినా తింటారో బాలేకున్నా కూడా పడేసి వెళ్ళిపోతారు కానీ తప్పుగా అనుకోరు ఇప్పుడు నీకు ఎంత మర్యాద పోతుందో ఏం కథో వాళ్ళందరూ ఏమనుకుంటారో ఫ్యామిలీతో వచ్చి దిగుతారు కారులో అది నీ మాట ఇది నా చెప్పు తీసుకొని లోపల కొట్టుకున్నా మేలైతాను నీ మాట నమ్మినందుకు నా చెప్పు తీసుకొని లోపల కొట్టుకున్నా మేలైతాను నీ మాట నమ్మినందుకు సరేలే ఒకవేళ 3,000 5,000 పెట్టుకుంటే చికెన్ తెప్పిస్తా చేపిస్తా బయట అదే పని కావాల్సింది కదా నువ్వు నాకే నో నీకు మనిషి మనం ఏమన్నాను పెట్టుకోదు నీ మర్యాద పోతుంది నా మర్యాద ఏం పోదు మూసుకొని కూర్చోరా నాకేంటి చెప్పి గమ్మలా అదే ఊరికే లోపల వచ్చి పెట్టుకోవా డబ్బులు నా బట్ట ఇంకా ఉందిరా టైమా మళ్ళీ ఓలు చేసేందుకు గెలుపుతాను బర్త్డే బాండే అని నువ్వు గెలికినావా మొత్తం అంతా చికెన్ ఉంది ఫ్రెష్ చికెన్ ఉంది నా దగ్గర 30 kgs చికెన్ ఆల్రెడీ స్టాక్ తెప్పించి పెట్టినాను ఫంక్షన్ జరుగుతుంది ఆ కంబు మసాలాలు చుట్టాక నూనెలోకి వేసినాక కంపు ఎగిరిపోతుంది నువ్వు నీచుండే నువ్వు కొట్టుకోబోతున్నే నేను అవే పెడతా ఇప్పుడు ఏం నీ ప్రాబ్లం నా బర్త్డే అట్లే ఉంటుంది నీకేం ప్రాబ్లమ్ నీ బర్త్డే బాగా జరుపుకోవాలనుకుంటే 5,000 లెక్కది చికెన్ చిన్న పీసులు ముక్కలు కొట్టించి ఫ్రై చేపిస్తాను చిల్లీ చికెన్ చేపిస్తాను జమ్మంగా చెప్తీవా అమ్మ రాండి ఇంకో పక్కన ఫ్యామిలీ కూడా రాండి నేనేదో చెప్తాడు ఇప్పటికే జరిగిపోయింది ఏం లేదు ఒక్క 5,000 ఖర్చు పెట్టుకున్నావంటే నీకు వచ్చేవాళ్ళు నాకు వచ్చేవాళ్ళు 4 ముక్కలు తినిపోతారు అచ్చే పనికి నాతో ఖర్చు పెట్టిరండి కదా నువ్వు ఎంత పూడ్చుకొని చచ్చిపోతాను నువ్వు పెట్టవా పెట్ట సాకు చచ్చిపోతాను ఇంకా మళ్ళీ పెడితే వాళ్ళకి వాళ్ళు వచ్చిన వాళ్ళకి చెప్పనా నేను బర్త్డే కాదు బొంగు కాదు గిఫ్ట్ల కోసం చెప్పినాడు మళ్ళా వచ్చి కదరా నాన్న మళ్ళా అంటే దీనికి కూడా వస్తాను మళ్ళా నువ్వు తప్పు నేను మిగతాను లేదా నువ్వు లేచిపోతావు ఇక్కడి నుంచే వానమ్మా నువ్వు ఎక్కడ సత్తా చేసుకోవా ఏంది బర్త్డే చేసుకోవా అసలు బర్త్డే నాది ఎప్పుడు నాను నిమేసాను సతాయిస్తావు 5,000 ఇస్తే 300 రూపాయలు కేక్ ఒకటి కట్ చేపిస్తా ఎంతమంది వస్తారు నీ తరపున అంటే నువ్వు స్వతంత్రంగా నీ లెక్క పెట్టుకుని బర్త్డే చూపిస్తా ఇది చూపిస్తా అని చెప్తాను లెక్క అదే కదా ఎంతమంది రావచ్చు ఇప్పుడు పిలిచిన ఇద్దరు పక్కన ఫ్యామిలీ ఎంతమంది కావచ్చు రావచ్చు 11 మంది అట్లా 11 మంది 10 మంది అనుకో ప్లేట్ 50 రూపాయలు కబాబ్ వేసుకున్నా అదొక 500 300 రూపాయలు కేకు నా 5,000లో 800 పోతే 1000 పోయింది అనుకో 4,000 ఉంటుంది ఏమి నువ్వు చెప్తానా నువ్వు నా దగ్గర అన్ని పిలిచద్దు నన్ను మాట్లాడద్దునా నీ బర్త్డే నువ్వు చేసుకుంటావు నా బర్త్డే నేను చేసుకుంటా మహా అయితే మా వాళ్ళు అడుగుచ్చి తింటాంటారు పోతాంటారు అంతే చెప్తే నీకు హ్యాపీ బర్త్డే నార్మల్ ఉన్నప్పుడు అంటారు మొదలెట్టుకోడా ఇప్పుడు కాదంటాడు అదే బర్త్డే అయిపోయినాక నీకు నాకు వద్దు మాట్లాడుకోము బర్త్డే రోజు మాత్రం ఏం మాట్లాడదు మా వాళ్ళు ఆ పక్క వచ్చి తినిగిపోతా అంటారు నీకేం హ్యాపీ బర్త్డే అని చెప్పి నీకేం గిఫ్ట్లే మీరు జస్ట్ వస్తారు తింటారు పోతాంటారు కూల్ డ్రింక్స్ పెట్టిస్తా చికెన్ పెట్టిస్తా మా వాళ్ళు నువ్వు పెట్టించినట్టు ఏదో 100 లెక్కలు పెట్టి చెప్తారు మా వాళ్ళకు 55 మంది వస్తారు మీ వాళ్ళకు 11 మంది వస్తారు ఫస్ట్ మా వాళ్ళు 55 మంది తిన్న తర్వాత మిగిలితే 11 మంది పెడతాము ఏమే 50 మంది బొచ్చు మిగులుతుంది 50 మంది బొచ్చు మిగులుతుంది ఇంకా అది ఏం చెక్ చేసేది ఇంకా బొంగులో ఉంది ఇంకేమన్నా 11 మంది తినేగా వస్తారా తినేగా నీ వాళ్ళు మాకు బూజు వస్తారా నోట్లేకే మీ వాళ్ళు అడిగితే సార్ చూసా వస్తారేమన్నా మీ వాళ్ళు తినేకే కదా పండుగ కదా వచ్చేదే అవును పెట్టినాము తింటారు అది నా బర్త్డే ఫంక్షన్ నీ బర్త్డే ఫంక్షన్ చెప్పకుండా నా తరఫున వచ్చిన వాళ్ళు రావడం నువ్వు పెట్టుకో నీ లెక్క పెట్టుకో సరేలే నువ్వు ఇచ్చే 5,000 నా దాంట్లోనే పెడతాను మీ 11 మందిని కూడా చీపక్కి వచ్చి తినిపోమ్మను ఏమి ఎట్లా తెల్ల పాస ఒకటే కదా మళ్ళా చెప్తాండవు ఎల్లా బాస్ ఎట్లా నా దానికి టెంట్ ఉంటుంది నీ దానికి టెంట్ ఉండదు నాకేమో సోఫా మీద కూర్చోంటే కేక్ కటింగ్ కి నీకు మామూలు టేబుల్ వేస్తాను స్కూల్లో బెంచ్ ఉంటుంది చెక్క బెంచ్ అది అంటే వాళ్ళ ముందు ఏం కాదు నేను ఎవరు ఓ పెద్ద చిల్లర నా కొడుకు ఓ పెద్ద ఏదో నా కొడుకు వీడు నేనేమో సూట్ వేసుకొని కూర్చుంటా నువ్వు ఇంకేం వేసుకుంటావు నీకు తెలుసు కదా నేను చిల్లర చిలిమెంగిలు వేసుకొని కూర్చోమంటా నువ్వు నా లెక్కతో నువ్వు అడిగే వాళ్ళు నరికేస్తా మన వల్ల నా లెక్క తీసుకొని నా దాంట్లో బూట్ వేసుకొని
నువ్వు హీరో మాత్రం కేజీఎఫ్ మాత్రం కూర్చుంది మన నువ్వు అట్లా ఈయనమ్మ పిచ్చిగా మాత్రమే కూర్చోాలా సరేలే ఎవరు ఏం సార్ నీకు గిఫ్ట్లు తెచ్చేది మా వాడే పక్క నుండి ఆ గిఫ్ట్లు తీసుకుంటాడు కానీ నీకు హెల్పింగ్ చేస్తాడు సరేనా ఇదే అందరూ ఇది ఎక్కడ సంతానం నీది నువ్వెక్కడ దొరికినా నువ్వు ఇదే అందరూ ఇది ఎక్కడ సంతానం నీది నువ్వెక్కడ దొరికినా నువ్వు నీకు గిఫ్ట్లు అందుకుంటాడు కదా వచ్చి పక్కన గిఫ్ట్ ఎవడు ఇచ్చాడు ఫస్ట్ వచ్చిన వాళ్ళు 11 మంది ఈరా వాడు ఎవరు నా బొంగులో ఇస్తారా ఆ నమ్మకం ఎవరాడా అట్లా తిరిగి వచ్చారు మళ్ళీ ఎవడు వస్తాడు ఎవడు పోతాడు ఇస్తే మా వాడు తీసుకొని ఆ వెనక్కి తీసుకొచ్చి మన దాంట్లో పెడతాడు షెడ్లు అంటే గిఫ్ట్లు కూడా నీకేనా పోయి సాగునా నువ్వు ఇంత కకృతి ఉండదు నేను 5,000 చూసుకోపో ఎవరు నేను నా వాళ్ళు మాత్రమే పెట్టుకుంటాను అది చూద్దాం పో ఈ అక్క మొత్తం ఆడంతా వచ్చిన వాళ్ళు 11 మందిని పొల్లాడిచి బట్టలు ఇప్పేదట్లా కొట్టిపోతే నేను మళ్ళాడా వచ్చిన వాళ్ళు 11 మందిని పొల్లాడిచి బట్టలు ఇప్పేదట్లా కొట్టిపోతే నేను మళ్ళాడా కొట్టించి ఓగో నా కొడుకును ఊరేగిస్తా దానికి మూసుకొని వచ్చినామా సైలెంట్గా ఉన్నామా ఏమైనా పెడితే మిగులితే తిన్నామా వెళ్ళిపోయినామా అన్నట్టుండలా వాళ్ళు వచ్చే బండ్లు వాడుకుంటారు వాళ్ళు వచ్చే కార్లు వాడుకుంటారు మా వాళ్ళు భూత వస్తాడు మళ్ళా మనం బట్టలు లెక్క వాళ్ళది మనం అంత వాడుకుంటాను కలిసికట్టు వేరేదంతా పోయి మన కలిసికట్టుకండి ఊరినే ఉండగా వచ్చిన వాళ్ళు పటాకులు పేల్చి లెక్కిప్పించుకుంటాం 11 మందితో మళ్ళీ నా బర్త్డే పటాకులు ఉంటుందా నన్ను దినాలు చేసేనా సరిపోతానా చచ్చిపోతాను నువ్వు ముదస్ట్ మాట యాడ చచ్చున్నావు నువ్వు ఇప్పుడు నువ్వు చేసుకో బర్త్డే నువ్వు పో గెలికెళ్ళి పెట్టినేమో యాడ చచ్చి రైల్వే అన్న నంబర్ ఇప్పట్లా నీ బర్త్డే పిలిచకపోతే నా బర్త్డే కన్నా పిలుచుకుంటా ఏ చిల్లర బజార్లో బజార్ వాడి ఎలాంటి పరంగా ఇది అర్థమైందా వైజాగ్ ఆయన నువ్వు 10,000 అప్పు అడుగుతాను అందుకు బర్త్డేకి చిల్లర 10,000 అప్పు అడుగుతాడు నీకేమరా నీకు సిగ్గుండాలి నాకేడున్నాడు